ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. ఇండివిజువల్ గా స్టార్ట్ చేద్దామండి. లైక్ మేషరాశి నుంచి మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? మేషరాశి వారికి ఈ సంవత్సరము మనకు ఖచ్చితంగా తీసుకుంటే ఈ సంవత్సరం మేషరాశి జాతకులకు షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ వ్యయంలో ఉంది. అలాగే ఏలినాడు శని ప్రారంభమవుతా ఉంది ఈ సంవత్సరము 30వ తేదీ మార్చి నుండి. అంటే ఈ సంవత్సరము 30వ తేదీ మార్చి నుండి ఎవరైతే 2002కు పూర్వం పుట్టినారో వాళ్ళకు రెండవసారి ఏలినాడు శని. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో ఏలినాడు శని వల్ల చాలా 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 సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ఓకే. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, బ్యాక్లాగ్స్ మిగిలే అవకాశం కనిపిస్తూ ఉంది, వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది, ప్రైవేటు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోతారు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ సిఐడి సిబిఐ లాంటి కేసులు ఉంటాయి, వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ జిఎస్టీ సమస్యలు ఉంటాయి, రైతులకు 2 పంటలు దిగుబడి రాబడి పెరిగి శుభ కార్యాలు నిర్వహిస్తారు, రాజకీయ నాయకులకు సమాజంలో చెడ్డ పేరు వస్తుంది, పదవులు కోల్పోతారు, కళాకారులకు అవకాశాలు వేరే వాళ్ళు తన్నుకుపోతారు, అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి, భార్యాభర్తలకు అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఓవరాల్ గా మేషరాశి వాళ్ళు ఏ రంగం వారు తీసుకున్నా ఈ సంవత్సరం పెను సంచలనాలకు కారణభూతమయ్యేటువంటి అవకాశం ఉంది. మరి వీళ్ళు ఏం చేయాలా? తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించాలి. 250 రూపాయలు ఉంటుంది అంతే పూజ. ఆ పూజతో పాటు నూనె దానం ఇంకో 150 రూపాయలు ఉంటుంది. అంటే 400 రూపాయల పూజతో తిరునల్లార్లో పూర్తిగా రెమెడీస్ అనేటువంటిది ఉంటుంది. 90% సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెమెడీని నిర్వహించుకోండి, సమస్యల నుండి బయటపడండి. రైట్. మీ ఫేవరెట్ ప్లానెట్ ఏంటంటే ఏం చెప్తారండి? గురువు, శుక్రుడు. వై? ఎందుకు? ఎందుకు అంటే శని అంటారు అనుకున్న ఎక్స్పెక్ట్ చేశాను. శుక్రుడు లగ్జరీస్. సో శుక్రుడు జీవితంలో లగ్జరీస్ ని ఇస్తాడు, గురువు పిఆర్ ని ఇస్తాడు, శని ఎడ్యుకేషన్ ఇస్తాడు. మనం ఎట్లా బ్రతకాలి సమాజంలో, శత్రువులు ఎవరు, చుట్టాలు ఎవరు, బంధువులు ఎవరు, బంధువులో దొంగలు ఎవరు, ఫ్రెండ్స్లో దొంగలు ఎవరు, అంటే మన ఎవరు పర ఎవరు అనేది మనకు కష్టం పెట్టి కష్టాల సమయంలో మనకు జ్ఞానోదయాన్ని ఇచ్చేవాడు శని. సో శని ఒక లెక్చరర్ లాంటి వాడు. కాకపోతే శని దగ్గర ఉన్నది ఏంటంటే కొద్దిగా మనకు టీచర్లలో చాలామంది ఈ జనరేషన్లో కొట్టట్లేదు, కానీ నా జనరేషన్లో నేను చదువుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నన్ను కోదండం అంటారు. మీకు ఐడియా ఉందో లేదు? నన్ను 4 సార్లు కోదండం వేశాడు. ఒకసారి రవీందర్ రెడ్డి సార్ అని కోదండం వేశాడు. సో అంత అల్లరి నేను. సో కోదండం వేసేవాడు. అట్లనే అంటే అంత స్ట్రిక్ట్ గా ఉండి మనల్ని కొట్టి మనకు పాఠాలు చెప్పేవాళ్ళు టీచర్లు ఉంటారు. ఇప్పుడు కొట్టడం తప్పేమో, ఆ రోజు కొట్టడం తప్పు కాదు. సో అట్లా శని కూడా ఏం చేస్తాడంటే ఇక్కడ గన్ను పెడతాడు, కాల్చడు, గన్ను పెట్టి టెన్షన్ పెట్టి తీసేస్తాడు, పెడతాడు తీసేస్తాడు, పెడతాడు తీసేస్తాడు. అదే ఏలినాటి శని. ఏలినాటి శనిలో 7.5 సంవత్సరాల శని ఇంచుమించు 6 సంవత్సరాలు ఆడుకుంటాడు మనతో. సో ఇది మేషరాశికి సంబంధించి. ఇప్పుడు రైట్. సో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందండి? సో పూర్తిగా 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. సో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది, ప్రేమలో సఫలం ఉంటుంది, కోరుకున్నటువంటి యూనివర్సిటీలో సీట్లు వస్తాయి, అలాగే కోరుకున్నటువంటి ఉద్యోగాలు వస్తాయి, వీసాలు ఓకే అవుతాయి, విదేశాల్లో విద్యాయానానికి వెళ్తారు, అలాగే ఉద్యోగయానానికి వెళ్తారు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉన్నాయి, అలాగే మ్యూచువల్ బదిలీలు ఉన్నాయి, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు ఉన్నాయి, అలాగే రాజకీయ నాయకులకు విశేషించి జనాల్లో వశీకరణం ఉంటుంది, విపరీతమైన క్రేజ్ వస్తుంది, పదవులు వస్తాయి, నామినేటెడ్ పదవులు వస్తాయి, అలాగే వ్యాపారస్తులకు 100 రూపాయలకు 1000 రూపాయల లాభం వస్తుంది, స్త్రీలకు రాజకీయ రంగంగా వ్యాపార రంగంగా విశేషించి అనుకూలమైనటువంటి ఫలితాలు స్త్రీలలో కనిపిస్తూ ఉన్నాయి, అలాగే రైతులకు 2 పంటల దిగుబడి రాబడి 2 పంటలు కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి, కళాకారులకు విశేషించి విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు, అలాగే అవార్డులు రివార్డులతో పాటు మంచి ప్రోగ్రాములు నిర్వహిస్తారు, సమాజంలో గౌరవం పెరుగుతుంది. సో ఏ రంగంలో వారిని తీసుకున్నా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం తిరుగులేదు. 100కి 100 మార్కులు పాజిటివ్ గా ఉన్నాయి, ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి రెమెడీస్ కూడా లేవు. ఓకే. సో బట్ అందరికి డిఫరెంట్ గా ఉంటది కదండి ఇది ఓవరాల్ గా. బట్ అంతర్గతంగా చూసుకుంటే వాళ్ళ జాతకం కొంచెం వ్యక్తిగతంగా గోచారం గ్రహచారం వేరు. సో మనం ఇక్కడ గోచారం మాట్లాడుకుంటున్నాం, ఉగాదికి మాట్లాడేది గోచారం, వ్యక్తిగతంగా మాట్లాడుకునేది గ్రహచారం. మనం గోచారమే చెప్తున్నాం ఇక్కడ. రైట్. సో మరి మిథున రాశి వారి పరిస్థితి? సో 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి మరొక రాశి మిథున రాశి. సో వీరికి కూడా
కాకపోతే వీళ్ళ డేట్ తేడా. ఇప్పుడు అందరికీ మార్చి 30 నుండి అనుకూలంగా ఉంటే వీళ్ళకు మే 9 నుండి అనుకూలంగా ఉంది. అంతే తేడా. ఓకే. సో మే 9 నుండి మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. స్త్రీలకు రాజకీయ రంగంగా, అలాగే వ్యాపార రంగంగా, మీడియా రంగంగా, కళాకారులకు విపరీతంగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి, అలాగే బదిలీలు, ప్రమోషన్లు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉంటాయి, పై అధికారుల మన్ననలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉండే వారికి అన్ఎక్స్పెక్టెడ్ పదవులు వస్తాయి, జనాల్లో వశీకరణ పెరుగుతుంది, విపరీతమైన క్రేజ్ వస్తుంది, నామినేటెడ్ పదవులు వస్తాయి, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. సో ఏ రంగంలో వారికి తీసుకున్న, వ్యాపార రంగంలో ఉండే వారికి 100కు 1000 రూపాయల లాభం వస్తుంది, పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. సో మిథున రాశి జాతకులకు ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి రెమెడీస్ లేవు. సూపర్. మరి కర్కాటక రాశి వారికి? సో కర్కాటక రాశి జాతకులకు ఇంచుమించుగా 100కు 90% అనుకూలంగా ఉంది. సో ఇంచుమించు ఇది కూడా 100% అనుకూలంగా ఉన్నట్టే. సో కర్కాటక రాశి వారికి మే 9th నుండి వ్యయ గురువు వస్తా ఉన్నాడు. సో వ్యయ గురువు వల్ల ఏం జరుగుతుంది అంటే సమాజంలో కొంతమందితో విరోధం ఏర్పడే అవకాశం ఉంది వ్యక్తిగతంగా, అదొక్కటి. రెండవది కాళ్ళు చేతులకు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ఈ 2 మినహా ఎటువంటి సమస్యలు ఈ సంవత్సరము లేవు. సో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వ్యాపారస్తులకు 100కు 1000 రూపాయలు సంపాదిస్తారు. విద్యార్థులకు ఉద్యోగాలు దొరుకుతాయి, అలాగే విద్యలో ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, బ్యాక్లాస్ క్లియర్ చేస్తారు, లవ్లో సక్సెస్ కనిపిస్తుంది, వీసాలు ఉంటాయి, విదేశీయానం ఉంటుంది, విదేశాల్లో ఉద్యోగం దొరుకుతుంది, రాజకీయ రంగంలో ఉండే వారికి అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలకు విశేషించి అంటే అన్ని రంగాల్లో స్త్రీలకు ప్రాముఖ్యత పెరుగుతుంది, పదవులు వస్తాయి, డబ్బు వస్తుంది, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. సో ఏ రంగం తీసుకున్నా కర్కాటక రాశి వారికి 100కి 90% అనుకూలంగా ఉంది. వీళ్లకు ఒకే ఒక్క రెమెడీ, ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ ధరించండి. ఎందుకంటే గురుబలం తక్కువగా ఉంది కాబట్టి భగాళముఖికి సంబంధించి ఎల్లో కలర్ షర్ట్ ధరించడం ద్వారా, ఆడవాళ్ళు ఎల్లో కలర్ డ్రెస్ ధరించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు.